పచ్చి రొయ్యల కూర వండడం కన్నా, తినడం కన్నా నాకు బాగా ఇష్టం ఏంటంటే వాటిని శుభ్రంగా బాగు చేయడం అండి. చాలా చాలా ఈజీ కదూ! పచ్చి చేపలు గానీ, పిత్తపరగలు గానీ బాగు చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది. ఇంకా చాలా కష్టపడాలి కూడా. రాని వాళ్ళు కూడా ఉంటారండి వాటిని బాగు చేయడం. కానీ ఈ పచ్చి రొయ్యలని బాగు చేయడం రాదని మాత్రం ఎవ్వరు అనరండి. ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ బాగు చేయాలనిపిస్తుంది. అంత ఈజీ అండి ఈ పచ్చి రొయ్యలు బాగు చేయడం. అందుకే నాకు చాలా ఇష్టం అనమాట. వీటిని నేనైతే తలను శుభ్రంగా తీయనండి. పైనున్న పెంకు మాత్రమే తీస్తాను. దీని పెంకు కూడా చాలా పల్చగా ఉంటుంది కదండి. చాలా ఈజీగా చేసేవచ్చు. నడుం దగ్గర ఉన్నది జస్ట్ అలా పట్టుకుంటే వచ్చేస్తుంది. ఇక తోక దగ్గర కూడా చివర పట్టుకుని ఇలా లాగితే మొత్తం తోక కూడా మనకి రొయ్యగా ఉండిపోయేలా ఉంటుంది. చాలా మంది ఆ విషయం తెలియక తోక కట్ చేసేస్తారు, తల కట్ చేసేస్తారు. ఇక ఈగల్ని తోలుకోవడం సరిపోయిందండి నాకైతే రొయ్యలు బాగు చేయడం కంటే ముందు. ఎప్పుడైనా తినేవాళ్ళైతే పర్వాలేదు కానండి, రొయ్యల్ని ఫేవరెట్గా ఉంచుకుని తినేవాళ్ళకైతే ఈ కూర కాస్తంత డేంజరేనండి. ఎందుకంటే వాతం ఎక్కువ ఉంటుంది రొయ్యల కూరలో. అందుకని రొయ్యకు నడుము మీదనైతే ఒక సన్నని దారంలా ఉంటుంది. దాన్ని తీసేసుకుని కూర వండుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదండి. ఇంకా ఎన్నిసార్లైనా తినేయవచ్చండి. ఇక నేనైతే రొయ్యలు శుభ్రంగా కడిగేసుకుని 1కి 4 సార్లు కడగాలి కదండి, నీచు వాసన పోయేంత వరకు. కడిగిన తర్వాత ఆయిల్ వేసుకుని మూకుట్లో దాంట్లో కొద్దిగా పసుపు వేసుకుని ఈ రొయ్యలు అయితే 2 సార్లుగా అయితే వేయించుకున్నాను బాగా దోరగా. రొయ్యి బాగా గట్టిపడే వరకు వేయించుతాను, బాగా డ్రై అయిపోయేంత వరకు రెడ్డిష్ కలర్లో వచ్చేలాగా. అలా అయితే కూరలో వేసిన తర్వాత ఈ రొయ్యలు అయితే చాలా గట్టిగా ఉండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఎక్కువైతే మజ్జిగ పలచన అవుతుందన్న సామెత గుర్తుందండి మీకు? పెద్ద ఫ్యామిలీస్ వాళ్ళైతే కూర వండుకునేటప్పుడు ఉల్లిపాయలు 2 తగలనిచ్చుకుని కోసుకుంటారు కదండి, ఏ కూర అయినా సరే. అదేవిధంగా నేను కూడా రొయ్యల క్వాంటిటీకి సరిపడా ఉల్లిపాయలు తీసుకున్నాను. 1 కేజీ రొయ్యల్లోకి సరిపడా ఉల్లిపాయల క్వాంటిటీ మనకు తెలిసిపోతుంది కదండి. అలాగనైతే శుభ్రంగా వేయించేసుకున్నాను దోరగా. ఆ తర్వాత ఈ రొయ్యలను కూడా ఉల్లిపాయ ముక్కల్లో వేసేసుకుని వీటిని ఒక 10 నిమిషాలు మగ్గనిచ్చి తర్వాత రుచికి సరిపడగా కారము, ఉప్పు తగిన పాడల్లో వేసేసుకుని ఒక 10 నిమిషాలు అయితే మగ్గనిచ్చుకుని ఆ తర్వాత నీళ్లు పోసి మూత పెట్టేశానండి. ఇక మసాలా సంగతి చూద్దామా. కూరలో అల్లం అయితే వెయ్యను కానండి, మిగతా మసాలా దినుసులన్నిటినీ కూడా కొద్ది కొద్దిగా తీసుకొని అయితే క్వాంటిటీకి సరిపడగా వాటిని దంచుకొని అప్పటికప్పుడైతే ఇన్స్టెంట్గా మసాలా తయారు చేసుకుంటాను. లాస్ట్లో అయితే వెల్లుల్లిపాయలు కూడా కొద్దిగా దంచి మసాలా అయితే కూరలో వేసేసానండి. ఇక మసాలా వేయక ముందైతే పచ్చెనగపప్పు కొద్దిగా నానబెట్టుకున్నాను, 1 గుప్పెడు. దాన్ని కూడా 2 పొంగులు వచ్చిన తర్వాత వేసేసుకుని అది కూడా ఉడికిన తర్వాత మసాలా వేసుకుని ఇలా దగ్గర పడే వరకు ఉడికించుకున్నాను. పచ్చెనగపప్పు వేసుకోవడం వల్ల రొయ్యల టేస్ట్ ఇంకా ఎక్కువ అవుతుందండి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నాన్ వెజ్ ఇష్టం లేని వాళ్ళు, చిన్నపిల్లలు ఉంటారు చూడండి, ఈ పప్పులు ఉంటాయి కదండి, వాటి గురించి అయినా ఈ కూర తప్పకుండా తింటారు. మీకు కనుక ఈ కూర నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.